Lizzy busy. వేసవికాలం అయిపోయిన తర్వాత ఒకరోజు చీకు మరియు బా శీతాకాలంలో ఎయిర్ కూలర్ అవసరం లేదు కాబట్టి దానిని శుభ్రం చెయ్యాలనుకున్నారు. దాని వెనుక మూత తెరిచేసరికి తేమగా ఉన్న లోపల ప్రాంతంలో రెండు జీవులు కూర్చుని ఉండడం చూసి వారు కంగారు పడ్డారు. చీకు, ఈ కూలర్లో ఒక ఊసరవెల్లి ఒక బల్లి ఉంటున్నాయంటే నమ్మబుద్ధి అవుతుందా? ఇవి చల్లని వాతావరణాన్ని హాయిగా అనుభవిస్తున్నట్లున్నాయి. కాకులు మరియు ఇతర పక్షుల దాడి నుండి అవి సురక్షితంగా కూడా ఉన్నాయి అని బా అంది. చీకు కూలర్ లోపలికి చూసి, ఇవి చాలా తెలివైనవి. గడ్డి పురుగుల్ని ఆకర్షిస్తుంది కాబట్టి వీటికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. అవి బయటకు వెళ్ళనవసరం లేదు. కూలర్ లోపల హాయిగా ఏ ప్రమాదం లేకుండా కాలం గడపవచ్చు అన్నాడు. బా ఇలా అంది, చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. అవి రెండు బల్లుల జాతికి చెందినవి. అయినా ఆ రెండింటికి చాలా తేడా ఉంది. ఊసరవెల్లి పెద్దది, రంగులు మార్చుకోగలదు. అది కళ్ళను అన్ని ప్రక్కలకు తిప్పగలదు. దానికి ఆకలి వేసినప్పుడు నాలుక బయటపెట్టి పురుగులను పట్టుకుంటుంది. ఇవి తోటలలో ఉండడానికి ఇష్టపడతాయి. కానీ ఈ ఊసరవెల్లి చల్లని ప్రదేశాన్ని ఇష్టపడుతోంది. బల్లులు చిన్నవి, రంగులు మార్చుకోలేవు. ఇళ్లలో ఉండడానికి ఇష్టపడతాయి. కానీ ఈ రెంటికి ఎయిర్ కూలర్ ఇంకా ఒకదానితో మరొకటి కలిసి ఉండడం ఇష్టం అంది. ఎయిర్ కూలర్ శుభ్రం చెయ్యాలనుకున్న బాకు ఏమి చెయ్యాలో తెలియలేదు. వాటిని ఆమె తరిమివేయగానే బల్లి వంటింట్లోకి పరిగెత్తింది. ఊసరవెల్లి ఇంట్లోంచి బయటకు పారిపోయి బా పెంచుతున్న మొక్కలలో దాక్కుంది. ఆ తర్వాత బా, చీకు, బల్లి మరియు ఊసరవెల్లుల సంగతంతా మర్చిపోయారు. త్వరలోనే వారికి మరింత ఆశ్చర్యం ఎదురైంది. బా మరియు చీకు బొమ్మల సంతకు వెళ్లి 2 మట్టి గుర్రాలు కొన్నారు. ఈ గుర్రాలకి నోటికి బదులుగా పెద్ద సున్నా ఆకారంలో రంధ్రాలు ఉన్నాయి. ఒకరోజు బా మొక్కలకు నీరు పోస్తుండగా ఒక గుర్రం నోట్లోంచి ఏదో పాము తల బయటకు రావడం చూసి భయంతో ఎగిరి గంతేసింది. మొదట ఆమె దానిని చూసి పాము అనుకుంది. చీకుని పిలిచింది. వాళ్ళిద్దరూ గుర్రం నోట్లోకి చూస్తే ఊసరవెల్లి కనబడింది. వాళ్ళకి ఆశ్చర్యం వేసి మరో గుర్రాన్ని కదిపి చూశారు. ఊహించినట్లుగానే బల్లి రెండో గుర్రం నోట్లోంచి బయటకురికింది. బల్లి, ఊసరవెల్లి ఎయిర్ కూలర్ నుంచి వేరే కొత్త ఇల్లు కనుగొన్నాయని తెలిసి బా, చీకు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. బా చీకుతో, స్నేహమంటే ఇదే అనుకుంటాను అంది. Hi,
ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.